తిరిగి చూడకు. మన జీవితకాలం అంతా కారణం ఆయన మనల్ని సర్వోన్నతమైన మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన ఆత్మే మనల్ని నడిపిస్తుంది. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అని రాయబడింది. దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. దేవునికి అయ్యా, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను సేవ చేయక మీ ఆత్మకు పూర్ణంగా అప్పగించుకొని మీ చిత్తాన్ని నేను చేయడానికి నాకు కృపనివ్వండి అంటూ మనం ఆయనకి మొరుపెట్టుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన ఆత్మ, కొలతలేని ఆయన ఆత్మ మన మీద సమృద్ధి